శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, అలాగే కన్యలో శుక్రకేతువులు, చంద్రుడు మకర రాశిలో, వక్రించిన శనిగారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మకర రాశి నుంచి మేషరాశికి వచ్చి ఉన్నది. అలాగే రవి యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. శుక్రుని యొక్క స్థితి కన్యా రాశి నుంచి తులారాశికి వచ్చి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికొస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి శుక్రకేతువుల మీద పడుతూ వారాంతానికి రవికేతువుల మీదకి ప్రసరిస్తూ ఉన్నది. అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ప్రజలలో బాగా పరిఢవిల్లుతుంది. ఇలా అనేక రకాలైన మంచి మార్పులు ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రాచార్యుల మీద దృష్టి కూడా అలాంటిదే. ఆదాయానికి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, చక్కటి ఆలోచనలకు ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇక్కడ కూడా చాలా మంచి మార్పుల్నే ఇస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద ప్రసరిస్తూ కొంచెం రాజకీయంగాను ఇబ్బంది కలగజేస్తోంది. అలాగే అనారోగ్య సమస్యల్ని కూడా సూచిస్తోంది. ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక శనిగారి యొక్క దృష్టి ఒక బుధుడి మీద మాత్రమే సంచరిస్తూ ఉంది వారాంతంలోకి వచ్చేటప్పటికి. మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అంటే మెడికల్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నప్పటికీ మెడిసిన్స్ పరంగా ఈ అనారోగ్యం విషయంలో మటుకు ఇంకా కొంచెం అనారోగ్యం వెన్నాడుతూ ఉంటుంది. ఇవే గ్రహ స్థితులు జన్మజాతకాలలో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందికరమైన లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంది తప్ప ప్రతి వారికి ఉంటాయి అని చెప్పడానికి లేదు. గోచారంలో ప్రతి మనిషికి ఫలితాలు కనిపించవు. ఎవరెవరి జన్మజాతక రీత్యా గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయో అవి గోచర రీత్యా అనుసంధానింపబడినప్పుడు అంటే ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ మంచి లక్షణాలైనా చెడు లక్షణాలైనా ఉంటాయి అని చెప్పి దానికి తగిన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ అయితే ఈ గ్రహ సమ్మేళనాల సంగతి ఇలా ఉంచితే గ్రహాల దృష్టుల విషయంలో మనము గురువుగారికి చెప్పుకున్నాము, శనిగారికి చెప్పుకున్నాము. అలాగే కుజునికి కూడా ఇక్కడ 4వ దృష్టి ఉన్నది కాబట్టి కుజుడు నీచ శుక్రుణ్ణి చూస్తున్నారు. నీచలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉన్న కేతువుని చూస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. నిజానికి వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి నీచ నుంచి స్వస్థానంలోకి వెళ్ళిపోతోంది. కాబట్టి భయపడాల్సిందైతే లేదు. కానీ ఈ కుజుని దృష్టి ఇంకా 4వ దృష్టి పడుతోంది గదా! ఈ పడుతూ ఉన్నంత కాలము ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా 13 ఏళ్ళు, 14 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎటువంటి ఆకర్షణలకి లోను కాకండి. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు అదే ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు అని చెప్పి అనుకోకండి. ఇంకా మీకు పూర్తిగా తెలిసినటువంటి వయస్సు రాలేదు మీకు. మీరు ఎవరిని చూసినా మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న లాగానే మనతో ఎఫెక్షన్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటారు. కానీ ఆ వయసు పిల్లలతో ఎవరైనా సహజంగానే ప్రేమగా మాట్లాడతారు. అన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. అందులో కొంతమందికి మోసపూరితమైన ప్రేమ ఉంటుంది. ఇది గ్రహించుకోవడానికి మీకు కొన్నాళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎవ్వరి పట్ల ఆకర్షితులవ్వద్దు. అలాగే తల్లిదండ్రుల విషయానికొస్తే మీ పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ఉంటూ ఉండండి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కొంచెం బెడిసి కొట్టే పరిస్థితి, ప్రేమ పేరుతో ఎవరైనా ఆడపిల్లలు, మగపిల్లలు కొంత వేధింపబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనము ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని మనం పరిశీలించినట్టయితే అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. ముఖ్యంగా 3 గ్రహాలు మాత్రమే బావున్నాయి. మరి 3 గ్రహాలు బావున్నాయండి అంటే ఉత్తమమైన కాలమనే చెప్తాము. కానీ అందులో ప్రధాన గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు లేకపోవడం చేత
మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తృతీయ స్థానంలో రవి, బుధులు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు మాత్రమే బాగున్నారు. అయితే ఈ శుక్రాచార్యుల వారి మీద కుజుని యొక్క దృష్టి పడుతోంది, గురువు యొక్క దృష్టి పడుతోంది. మరి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్త పడండి. పూర్వపు ప్రేమలు ఏవైనా మళ్ళీ అవి పునః ప్రారంభం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి వాటికి చెక్ పెట్టేయండి. ఇవి మళ్ళీ భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు గ్రహస్థితులు అంతగా బాలేదు. అలాగే మాతృవర్గ రీత్యా కాస్త ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగించాలి తప్ప ఆపేసి ఇంక అయిపోయింది, నేను ఇంతవరకే చేస్తాను, ఇంతవరకే చేశాను, మొత్తం చేయడం అయిపోయింది లాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొన్నాళ్ళకి అవి వృద్ధి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భక్తి పెరుగుతుంది, జ్ఞానం కూడా పెరుగుతుంది. ఇలాంటి ఈ, గ్రహస్థితులు మళ్ళీ మళ్ళీ రావు మీకు. ఇప్పుడే మీకు అందుకనే జ్ఞానోదయం అయిపోతుందనమాట. ఇప్పుడే మీకు ఆలోచనలన్నీ వస్తాయి. ఇంక ముందెప్పుడు మనం ఇలా ఉండకూడదు అని చెప్పి, ఇప్పటికైనా నాకు తెలిసింది అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి అంశము అలాగే ఉంది. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అవుతాయి. ఆరోగ్య విషయంలో ఏదో తెలియని చికాకు ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి లాంటివి ఉంటూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అన్నెసెసరీగా దూర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సొస్తుంది. అది డబ్బు ఖర్చయితుంది, కాలము వృధా అవుతుంది, చికాకవుతుంది, శారీరకమైన శ్రమ పెరుగుతుంది. ఇలాంటివి జరగడానికి అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ విషయంలో దశమంలో రాహువు చెడ్డవాడు కాకపోయినప్పటికీ అంత మంచి అయితే జరగబోదు. ఇది చెప్పదగ్గ సూచన. కాబట్టి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితాలేమన్నా వస్తాయా అంటే అంతంత మాత్రంగానే వస్తాయి తప్ప చాలా బ్రహ్మాండంగా వచ్చేసాయి అని చెప్పడానికి రాదు. మీరు కోరుకున్నటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గడానికి అవకాశం వస్తుంది. ఒక 10,000 వస్తాయి అనుకున్న చోట 5,000 మాత్రమే వస్తాయి. రావడం అయితే వస్తాయి కానీ అవి కాస్త ధనం తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అత్యధికంగా ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి లాభంలోకి వచ్చి శనిగారి దృష్టి పడుతూ ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్న కారణం కూడా ఇదే. లాభాలైతే ఉంటాయి కానీ అనుకున్న మోతాదులో రాకుండా కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంటూ కాస్త మానసిక ఒత్తిడికి లోనయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. గురు బలాన్ని పెంచుకోవాల్సిందిగా సూచన. అలాగే ప్రతినిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మానసికమైనటువంటి అశాంతులు ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. అయితే ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి రవి గారు చతుర్థంలోకి వెళ్ళారు. చతుర్థంలో ఉండవలసినటువంటి శుక్రుడు పంచమంలోకి వచ్చారు. ఈ 2 గ్రహస్థితులు కూడా అననుకూలమైన గ్రహస్థితులే కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ చెప్పిన స్తోత్ర పారాయణలు నవగ్రహాలకి చదువుకుంటూ ఇంటి ఇలవెల్పుని పూజించుకుంటూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నమస్కారం.